ఉద్యోగుల సమస్యలు ఎక్కువ కాలం పెండింగ్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సచివాలయంలో శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు కేశవరావులతో కలిసి ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. గత పాలన కారణంగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులపై కృతనిశ్చయంతో ఉన్నారని భరోసా ఇచ్చారు. 57 డిమాండ్లపై చర్చ జరిగిందని, కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశానికి సమర్పిస్తామని తెలిపారు. సమస్యలపై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యత ఇలా ఈ గతంలో ఎక్కలేనట్టు ఇలా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక నెల దాటితే 6వ డిఏ కూడా రావడం జరుగుతుంది. మరి ఆ డిఏల గురించి కూడా రేపు సబ్ కమిటీలో పెండింగ్ బిల్స్ దాదాపు 11,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉండడం, ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఇలా సిపిఎస్ విధానాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టో పెట్టే సందర్భంలో దాన్ని కూడా రద్దు చేసే బాధ్యత ఇలా ఈ కమిటీకి ఉన్నది అని అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా చెప్పాలని చూసినాం. జేఏసీలో పెట్టిన డిమాండ్సే అన్ని పరిష్కార మార్గంగా ఇవాళ సబ్ కమిటీ అలా ఆఫీసర్స్ కమిటీ మాట్లాడి మరి త్వరలోనే అన్ని తీపి కబురు ఉంటుంది. పెండింగ్ బిల్స్ అయినా డిఏలు క్యాబినెట్ సమావేశంలో పరిష్కార మార్గంగా ఆలోచిస్తుందని చెప్తున్నాం. మేము మొదటిగా ఇచ్చిన 57 సమస్యల్లో 45 ఆర్థికేతర సమస్యలు, 12 ఆర్థికపరమైన. ఇవి కాకుండా డిఫరెంట్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, యూనియన్స్ ద్వారా వచ్చిన డిపార్ట్మెంట్ సమస్యలు అవి 217. ఇవి 57 కాకుండా ఆర్థికేతర సమస్యలు క్లియర్ అవుతాయని, ఆర్థిక పరమైనవి కూడా కొద్దిగా లేటుగా అటు ఇటైనా అవి కూడా క్లియర్ అవుతాయనే విశ్వాసంతో ఈరోజు యావత్ జేఏసీ కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ క్యాబినెట్ సమావేశం ద్వారానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు. కాబట్టి